కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని నేను ఇదండి అరవ శ్రీధరు ఆవేదన ఇది. వాళ్ళ అమ్మగారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆయన అంటాడు. ఆయన ఒక శాసనసభ్యులు, అసలు పోలీస్ స్టేషన్లో పిలిస్తే వాళ్ళే వస్తారు ఇంటికి, ఎస్ఏలు సిఏలు. వాళ్ళ అమ్మగారు వెళ్ళడంలో ఆంతర్యం ఏంటి? ఈయన అంత సౌమ్యుడా, అంత అమాయకుడా, అంత మంచివాడా అంటే ఏ రకంగా సంబోధించాలి? సో ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ రోడ్డు ఎక్కవలసిన అవసరం ఏమొచ్చింది? నిజంగా ఓకే, ఒకరికొకరికి ఇష్టమైంది అనుకోండి, అలా సహజీవనాలు చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, ఇంకొకటి చేయొచ్చు. ఒకరికొకరికి ఇష్టమైనప్పుడు ఎవరో కూడా దానికి అడ్డుపడకండి అని చెప్పి కొన్ని న్యాయస్థానాలే మాట్లాడిన సందర్భాలు అయితే గతంలో చాలా వచ్చినాయి, చాలా వైరల్ అయిన అంశాలు కూడా. సో అలాంటి టైంలో వీళ్ళిద్దరి మధ్యన ఆ విభేదం ఎందుకు వచ్చింది? తను చెప్పిన మాటల ప్రకారం 2024లో ఫేస్బుక్లో ఎమ్మెల్యేకు మెసేజ్ చేశారు, తర్వాత 3 గంటలు చాట్ చేశారంటున్నారు. 2024 జూలై 9న నన్ను కారులో ఆయన తీసుకువెళ్ళాడు బయటికి, బలవంతం చేశారు నన్ను అన్నట్లుగా, ఇష్టం లేకుండా, తనకి ఇష్టం లేకుండా అగాయిచ్చాడని నేను పాల్పడ్డానని ఆవిడ ఆవేదన. 2024 జూలై అంటే దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం? అంటే ఆయన ఎమ్మెల్యే అయినా అతి తక్కువ సమయంలోనే. సో ఆ కొత్తగా ఎమ్మెల్యే అయిన అతను ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి, కొత్తగా పాతగా అని కాదు నా ఉద్దేశం, ఒక భయం అంటూ ఉంటుంది కదా. మరి అప్పటి వరకు వీళ్ళిద్దరూ ఏమైనా కలిసి మెలిసి ఉన్నారా, ఒకరికొకరు ఇష్టపడ్డారా, ఆ తర్వాత ఏమైనా విభేదాలు వచ్చినాయా? 2024 జూలైలో జరిగితే 2026 జనవరిలో ఇది బయటికి రావడం ఏంటి? ఇన్ని నెలలు ఎందుకు అవసరం వచ్చింది? 5 సార్లు అబార్షన్ చేసుకున్నప్పుడన్నా మీడియాలోకి ఎందుకు రాలేదు? ఎవరు భయపెట్టారు? మరి ఆ భయపెట్టే వాళ్ళు ఇప్పుడు కూడా భయపడతారు కదా, ఇప్పుడు ఎందుకు అంత ధైర్యం వచ్చింది? ఎందుకంటే ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం. ఒక శాసనసభ్యుడి మీద వచ్చిన ఆరోపణలు, ఒక మహిళ ఆవేదన, ఇది ఆవిడికి జరగకూడదు. ఒకవేళ తప్పు చేయకపోతే అతనికి అన్యాయం జరగకూడదు. ఇలాంటి టెక్నికల్ అంశాలు ఇందులో ఎన్నో ఉన్నాయి. 1 రోజు 2 రోజులు కాదు కదా. జూలైలో జరిగిందట, 2024 జూలై. ఆవిడ డేట్ కూడా చెప్తున్నది కదా, 24 జూలై 9నే. జూలై 9 అంటే ఈరోజు జనవరిలోకి వచ్చేసిన పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్లో దీని వెనకాతలు ఉన్న అంశాలు ఏంటి? ఇన్ని నెలలు, సంవత్సరానికి పైబడిన, జూలై టు జూలై సంవత్సరం వేసుకున్నా, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే సుమారు 18 నెలలు టైం తీసుకోవాల్సి వచ్చిందా? 18 నెలలు అంత ఆవేదన, అంత బాధ, అంత పెయిన్ తీసుకోవాల్సిన అవసరం తనకేం వచ్చింది? సరే, అలాంటప్పుడు ఇష్టం లేకుండా 5 సార్లు అబార్షన్ చేయించుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బంది పడి ఉంటుంది. ఒకవేళ ఇది నిజమైతే 5 సార్లు అబార్షన్ ఒక మహిళ చేయించుకోవడం అంటే అంత సాహసం ఎవరో చేయరు. సరే, మొదటిసారి పొరపాటు జరిగింది, మొదటిసారి తప్పు జరిగింది, మనకి ఇష్టం లేకుండా ఆయన అంగబలమో అర్ధబలమో, లేకపోతే ఆయన ఎమ్మెల్యే కాబట్టి తన ఉద్యోగం పోతుందనో, లేకపోతే వేరే రకంగా ఇబ్బంది పడతాడనో, లేకపోతే తన్నేమన్నా చేసేస్తాడేమో అని చెప్పి ఒకసారి భయపడతారు. అంటే ఇది ఎవరి తప్పు ఎవరిది రైట్ అని నేను చెప్పట్లేదు. సామాన్యంగా వ్యూవర్స్లోని, ప్రజల్లోని ఉన్న క్వశ్చన్లు ఇవి. అసలు ఏది నిజం, ఏది అబద్ధం? ఒకసారి అబార్షన్ జరిగింది అనుకుందామండి, చాలా మనం చూస్తుంటాం. పాపం చాలామంది మహిళలు ఈ రకంగానే ప్రలోభాలకు లోబడి, కొంతమంది అఘాయిత్యానికి లోబడి, కొంతమంది వాళ్ళ పరపతితోటి లొంగబరుచుకుని ఇబ్బందిని పెట్టిన వాళ్ళు ఉన్నారు. మొదటిసారి అబార్షన్ అయినప్పుడు అది తీయించుకోవడమే పెయిన్. ఎందుకంటే రక్త సంబంధాన్ని ఎవ్వరూ కూడా వదులుకోవడానికి చూడరండి. ఇష్టం లేకుండా జరగనివ్వండి, అది ఇష్టమని జరగనివ్వండి, ఏదైనా అవ్వచ్చు, ఆ రకంగా చేయరు. సరే, రెండోసారి అన్నది అసలు ఛాన్సే ఇవ్వరు, ప్రెగ్నెన్సీ వరకు కూడా వెళ్ళరు. మరి రెండోసారి వెళ్ళారు, రెండోసారి అబార్షన్ చేయించుకున్నారట. రెండోసారి అబార్షన్ చేయించుకున్న తర్వాత అది విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఏంటి, నా పిల్లలు, నా రక్తం, దాన్ని ఎందుకు ఇలా నేను చేస్తున్నానని చెప్పి ప్రెగ్నెన్సీకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వెళితే ఈసారి ఖచ్చితంగా నా వారసుల్ని ఉంచుకునే విధంగా అన్న ఎవరన్నా ఆలోచిస్తారు. రెండోసారి ఆవిడ చేయించుకున్నదట, మూడోసారి చేయించుకున్నారట, నాలుగోసారి చేయించుకున్నారట, ఐదోసారి చేయించుకున్నారట. ఇదేమి
16 నెలల్లో 17 నెలల్లో 5 సార్లు అబార్షన్లు చేయించుకోవడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే దీని పుట్టు పూర్వత్వాలు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎవరైనప్పటికీ కూడా. నిజంగా అతను తప్పు చేస్తే ఆ మహిళ ఎంత నరకయాతన అనుభవించాలండి? 5 సార్లు అబార్షన్ చేయించుకోవడం అంటే సామాన్యమైన విషయమా? తన లైఫ్కే థ్రెట్ ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అదేదో అఫీషియల్గా చేసేవి కాదు కదా. అబార్షన్లు చేయమంటే ఎవరు చేస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో రకంగా చేయాలి, ఒక రాంగ్ రూట్లోనే వెళ్ళి చేయించుకోవాలి. అలాంటివన్నీ కూడా, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా డైరెక్ట్గా చేసి పని ఉండదు కాబట్టి, అలా ఒప్పుకోరు కాబట్టి. సో అది దొడ్డిదారినే చేయించుకోవాలన్నప్పుడు ఏదో అడావిడిగా కొన్ని అంశాల్లో చేస్తారు. 5 సార్లు అబార్షన్ చేయించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. సో 5 సార్లు అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఆవిడ బయటకు వస్తున్నది? మొదటిసారి అయినప్పుడే ఈరోజు బయటకు వస్తే ఎప్పుడో న్యాయం జరుగును కదా. మరి అరవ శ్రీధర్ మాట్లాడినవి తప్ప ఎమ్మెల్యే, లేకపోతే ఈవిడ చెప్పేది తప్ప, లేకపోతే ఈవిడ చెప్పేది నిజమా, ఆయన చేసింది తప్ప, లేకపోతే ఆయన ఏ తప్పు చేయలేదా, ఈవిడ అబద్ధాలు చెబుతున్నదా? ఇప్పుడేంటి ఇదంతా ఇలా నడుస్తుంటే ఇప్పుడు 25 కోట్ల డిమాండ్ చేశారని చెప్పి మరొక ప్రెస్ మీట్ వస్తుంది. ఒక కన్ఫ్యూజ్, ఒక థ్రిల్లర్లా ఉన్నది ఈ సినిమా, సస్పెన్స్ థ్రిల్లర్లా ఉన్నది. ఏది నిజం ఏది అబద్ధం అన్నది. మరి ఎండ్ కార్డ్ ఎలా పడుతుందో తెలీదు. అది కూడా ప్లే చేయండి. తాతంశెట్టి నాగేంద్ర ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు అరవ శ్రీధర్ వాళ్ళ మదర్ తోటి. ఆయన ఏదో ఫోన్లో ఇదిగో నాకు సాక్ష్యాధారాలు చూపిస్తానని ఆయన చూపిస్తున్నాడు. ప్లే చేయండి. అది మాట్లాడినటువంటి ఆడియో ఉంది నా దగ్గర. మేము ఏమనుకుంటున్నారు, మీరు డబ్బులు ఇస్తారా లేకుంటే నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మిమ్మల్ని నేను వదలను అని చెప్తూ అని. సరే ఏం మాట్లాడిందంటే కొద్ది ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కొడుకు వచ్చి పోయింది చూడు. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ ఆడియో. 25 కోట్లు. ఎందుకంటే ఏం కావాలండి? ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి అడుగుతున్నా, అసలు జనసేన పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఒక హనీ ట్రాప్ లేడీ 25 కోట్ల రూపాయల కోసం ఒక ట్రాప్ చేసి అతని దగ్గర ఏదో కొన్ని మెసేజ్లు పెట్టించుకొని అతన్ని వీధిలో పెట్టే ప్రయత్నం చేస్తూ అతని ద్వారా ఎవరో ఇవ్వాలని మీరు ఇది మన గౌరవ విలేకరుని మీద దాడి చేసినటువంటి వీడియో. అక్కడ వాడిన భాష మీరు అందరూ వినండి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఈ 2 ఎఫ్ఐఆర్లు ఎప్పుడైనాయో వచ్చేసింది. తర్వాత నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను మీకు. 2021-22 నుంచి తిరుపతి పట్టణంలో ఆమె ఒక ఇల్లు తీసుకుని ఉంది. నేను పేదరాలను నాకేం తెలియదు అంటుంది కదా. తిరుపతి పట్టణంలో 3 సంవత్సరాల నుంచి ఇల్లు ఉంది. ఈమె చెప్తుంది కదా 1.5 సంవత్సరం నుంచి శ్రీధర్ అని. మరి ఈ ఇంటి ఓనరు కడప జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేశాడు. నన్ను బెదిరిస్తోందండి, మీ పంచాయతీ ఆఫీసులో వీణావాణి అని ఉండే ఒక లేడీ అని ఎస్పీకి పెడితే ఆ ఎస్పీ పంచాయతీ ఈవోకి పంపించాడు. అదేందయ్యా అది, ఖాళీ అన్న చేయమను డబ్బులన్నా ఇవ్వనని. అప్పుడు ఈవో ఆ ఎస్పీ గారికి ఇచ్చిన కంప్లైంట్ తో వాళ్ళు ఖాళీ చేయించండి లేదా డబ్బు ఇవ్వండి అని చెప్పి ఈవో ఇచ్చిన రిటర్న్ ఎస్పీకి పెట్టుకున్నటువంటి ఆ ఓనర్ ఎస్పీకి పెట్టుకున్నటువంటి కంప్లైంట్ మాట్లాడినటువంటి ఇదండి. ఇది సామాన్యమైన సిరీస్లా లేదు. ఇది చాలా పార్ట్లు ఉన్నాయి దీంట్లోని. ఇది పార్ట్ 1లా ఉంది, నిన్న రిలీజ్ అయింది. ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర పార్ట్ 2 చూపిస్తున్నాడు. ఆయన ఈవిడ గతాన్ని తీసుకొస్తున్నారు. మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతున్నది వీళ్ళది? అయినా ఒక్క అంశం, రాజకీయ నాయకులు అవనియండి, లేకపోతే పరపతి ఉన్న వాళ్ళు అవనియండి, అధికారులు ఉన్న వాళ్ళు అవనియండి, తమకు అధికారం ఉంది కదా, మనల్ని ఎవ్వడూ ఏం చేయలేడు కదా అనే అహంకారం మీద కానీ, లేకపోతే దీనికే ఉందిలే అని చెప్పి ఆ నిమిషం సుఖం కోసం ఈ రకమైన అడుగులు వేస్తే వాళ్ళ జీవితం అంధకారం అయిపోతుంది అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో వీడియోలు చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ జాడ్యం పోవట్లేదు, ఈ పైత్యం పోవట్లేదు. సరే, నీకు ఇష్టపూర్వకంగా ఉన్నదా, నీకు అంగీకారంతో ఉన్నదా, నీకు మనస్ఫూర్తిగా వాళ్ళతోటి ఆ సంబంధం కొనసాగుతుందా, మీ ఇష్టం. మీ పర్సనల్ విషయాలు ఎవరికి అవసరం లేదు. సమాజానికి దమ్మిడి పైసా కూడా పనికిరావది. మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి. కానీ ఇలాగ రోడ్ల మీదకి వచ్చి ఒక ఎమ్మెల్యే మీద ఈరోజు ఒక మహిళ మాట్లాడుతున్నది. ఇది ఎలాంటి మెసేజ్ ఇస్తున్నదండి సమాజానికి? ఒకవేళ ఇది నిజమైతే అసలు మీరు ఏం చేసినట్టు?
ఈ రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు, రాజకీయాలని చాలా గొప్పగా భావించి ఇందులో కొనసాగాలనుకున్న వాళ్ళు ఇప్పటికే తక్కువైపోయారు. రాజకీయాలంటే ఒక వ్యాపారం, రాజకీయాలంటే ఈ రకమైన రాసలీలలు. ఇదా మనం ఇచ్చే మెసేజ్? గత తరం ఎంత అద్భుతంగా రాజకీయాలు చేసేది, ఒక్క మాట పడేవారు కాదు, ఒక్క తప్పు మాట మాట్లాడేవారు కాదు. ఈరోజు బూత్ లేకపోతే ప్రెస్ మీట్ ఉండదు, తప్పుడు మాటలు రాకపోతే ప్రెస్ మీట్ ఉండదు, విమర్శించకపోతే అది అసలు ప్రెస్ మీటే కాదు, తిట్టకపోతే అసలు ప్రెస్ మీట్ కాదు. ఇంకది ప్రజెంట్. ఫ్యూచర్ కూడా ఇదే కొనసాగిస్తారా? గతాన్ని మార్చేశారు. నేను ఇప్పుడు ఏదో అరవ శ్రీధర్ ఒకరి గురించే నేను అంటలేదు. సమాజంలో ఇలాంటి సంఘటనలు చేసే ఎవరైతే ఆ కామ క్రీడాకారులు ఉన్నారో ఆ క్రీడాకారులకు ఇచ్చే మెసేజ్. దీన్ని ప్రజలు గమనిస్తుంటారు. గోరంట్ల మాధవ్ చేసినప్పుడు ఎవ్వరూ కూడా ఆయనకి పాలాభిషేకాలు చేయలేదు, ఆయనకి అభినందనలు తెలపలేదు. చిచి ఇదేంటిరా బాబు అన్నారు. ఆయన ఏదో ఓకే డీప్ ఫేక్ అన్నాడు. ఇప్పుడు ఈయన్నే అంటున్నారు, ఈయన డీప్ ఫేక్ అంటున్నారు. అంటే ఇంక పూర్తిగా ఇంకా నిర్ధారణ రావాల్సిన అవసరం ఉంది. అది ఎంతో టైం కూడా కాదు. అరవ శ్రీధర్కి వారం టైం ఇచ్చారు. ఈయన వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో రాజకీయాల్ని రాజకీయాల్లాగే దయచేసి చేయండి. మీరు ఏమైనా తప్పుడు పనులు చేద్దామని అనుకున్న వాళ్ళు సంఘటనలు ఇప్పుడు పరువు పోయిందా? ఆ నియోజకవర్గంలో ఇది నిజమో అబద్ధమో తర్వాత అంశం అండి. ఫస్ట్ అయితే వార్త వైరల్ అయిపోయిందా? ఆ వీడియోలు అయితే బయటపడిపోయినాయా? ఆవిడ డైరెక్ట్గా మిమ్మల్ని తిడుతున్నదా? ఇంత దారుణంగా ఇలా చేసేడు అని చెప్తున్నదా? ఇంక మీ వ్యక్తిత్వం ఏమైపోయింది? మీ రాజకీయ జీవితం ఏమైపోయింది? ఒకవేళ మీరు ఆ తప్పు చేస్తే ఆ సుఖం కోసమే కదా మొత్తం నాశనం అయిపోయిందా? మీ రాజకీయ జీవితం నాశనం అయిపోయినట్టే కాదా? ఇంకేమైనా ఉంటుందా? సరే మీరు తప్పు చెయ్యలేదనుకున్నా ఇది మీ మీద అయితే ఇది పోదు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని అనుమానంగా